ప్రార్థన చేసుకుంటారు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మా పరలోక తండ్రి, అద్వితీయుడా సత్యదేవుడా సర్వాంతర్యామి, మమ్మలను నిత్యము నీ చల్లని నీడలో నీ యొక్క కనుసైగలోనైనా మీరు మమ్మల్ని భద్రపరుచున్నందుకు కృతజ్ఞులమై ఉన్నానైనా. ఆలయాన్ని నిర్మించుకోవాలని, మాకంటూ స్వతహాగా ఆలయం కావాలని మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభుత్వం ద్వారానైనా ఈరోజు పట్టా వచ్చింది అనే ఒక మంచి వార్తను ప్రభావం మీరు ఇచ్చుకున్నారు కంటే మీలోనైనా అది కూడా సంపూర్తి అయినా చేతికి ఇవ్వడానికి గొప్ప చూపించండి అయ్యా. అలాగే మాకంటూ ఒక ఆలయాన్నైనా నిర్మించుకోవడానికి తండ్రి సన్నాహాలు చేస్తుండగా ఈ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇందులోనైనా సంఘం అంటే మట్టి గోడలు కాదు, సంఘం అనేసరికి మనుషులు కనుకనైనా మనుషుల్లోనైనా ఐక్యత కలిగినైనా కట్టుబడి ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఈ కృపతో వారందరినీ ఆశీర్వదించడం బ్రతుందనుకుంటూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసవిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప మనపై విస్తరించినందుకు ముందుగా తండ్రి దేవునికి కుమారుడైన క్రీస్తు పెద్ద వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. క్రైస్తవ్యము అంటేనే క్రీస్తు యొక్క తత్వము అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే క్షమాగుణ. ఈ క్షమాగుణాన్ని క్రైస్తవ్యమైనటువంటి మనకు నేర్పాలని తన జీవితం ద్వారా యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచిన అనేక పాఠాలు మనకు ఆయనే కానీ మనలాంటి వాళ్ళని క్షమించుండకపోతే, ఆయనే కానీ మనలాంటి వాళ్ళని క్షమించి ఉండని పక్షాన మన జీవితాలు చాలా దారుణ పరిస్థితులు. ఈరోజు ఒక మనిషి కోసం మాట్లాడగల భూమి మీద ఉన్న యావత్ మానవ జాతిలో క్రైస్తవులు అయ్యామంటే నిజంగా ఆయన క్షమించాడు కనుకనే ఈరోజు మనం ఈ ఆలయంలో కూర్చోగలిగాం, దేవుని మాటలు వినగలుగుతున్నాం. దేవుడి కోసం ఏం చెయ్యాలన్నా సరే, ఏదో కార్యం చేయాలన్నా సరే మనకంటూ ఒక అవకాశం వచ్చింది అంటే అది కేవలం క్రీస్తు యొక్క మహిమ మాత్రమే. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనలాంటి వాళ్ళని క్షమించాడు కనుకనే ఈరోజు మనం సంఘంలో ఉన్నాం. విషయాన్ని గమనించాలి. మీకు అవునో కాదో కానండి, నాకు మాత్రం ఎంత గొప్ప మహా ఉపకారము, నాకు ఎంత గొప్ప అనుభవాలో నిజంగానే క్రీస్తుని మహానుభవం లేకపోతే నా జీవితం ఏంటి? మన జీవితాన్ని ఏం చెప్పండి? ఒక దారం లేని గాలిపటం గమ్యం ఎరిగినటువంటి మానవ ప్రయాణంలో మనం ఏంటో తెలియని స్థితిలో మన జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. కానీ ఆ మహామూర్తి ఆ శిలువలో పలికినటువంటి ఆ మాటను బట్టి ఆయన స్టాండర్డ్ ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన మనసు ఎంత గొప్పదో, ఆకాశము కంటే ఎంత ఉత్తమమైనదో నిజంగా అర్థమవుతుంది. ఒక మనిషిని క్షమించాలి అంటే అతనికి చాలా చాలా గొప్ప మనసు ఉండాలి కదా. ఒక యేసేపు ఆ అన్నను క్షమించాడు. అన్నలో కీడు చేయాలనుకున్నా, అన్నను చంపేయాలనుకున్నా, అన్నను యేసేపు అనే పేరు ఇక ఎప్పుడు కూడా వినపడకూడదు అనుకున్నా, అతని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టినప్పుడు అన్నలని కానీ క్షమించి ఉండకపోతే, ప్రతీకారం తీర్చుకుని ఉంటే అసలు ఇజ్రాయేల్ జనాంగమే ఉండకపోతుంది. అంటే వాళ్ళు చేసిన కీడును బట్టి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గతను బట్టి, వాళ్ళు చేసినటువంటి అక్రమాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోవాలని యేసేపు అనుకున్నట్లయితే నిజంగా ఆ 11 మంది సంతానం ఇంకా ఉండకపోతే అదే సేమ్ యాస్టేజ్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడంటే, ఉదాహరణకి ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళ మీద అనుకున్నట్లయితే అసలు ఇజ్రాయేల్ జనాంగమే ఉండకపోతుంది.
ఏసేపు క్షమించి ఉండకపోతే ఇజ్రాయేలు ఉండకపోతురు, యేసుక్రీస్తు క్షమించి ఉండకపోతే భూమి మీద ఒక మనిషి కూడా ఉండకపోతే. భూమి మీద ఒక మనిషి కూడా ఉండకపోతే ఈ క్షమా గుణం అనేది ఎంత ఔన్నత్యం కలిగిందో, ఎంత అద్భుతమైనదో చెబితే ఆశ్చర్యపోతారు. ఏదైనా తప్పు చేశారనుకోండి, ఉదాహరణకి బ్రదర్ సారీ అంటారు. సారీ అనడానికి కూడా నాకు తప్పు అయ్యింది క్షమించుకొని అడగడానికి కూడా చాలా మందికి మనసు ఉండదు. సారీ బ్రదర్, మీ భర్త నేను తప్పుగా ప్రవర్తించలేను, నన్ను క్షమించండి అని అడగడానికి కూడా మనసు ఉండదు చాలా మందిలో. అవును కదా, ఉండదు. కానీ పెద్ద మనసు చేసుకుని సర్లే చిన్నోళ్ళే ఏం చేస్తాను అని క్షమించే గుణం కొందరిలోనే ఉంటుంది. వింటున్నారా? క్షమించే గుణం కొందరిలోనే ఉంటుంది, క్షమాపణ అడిగే గుణం కొందరిలోనే ఉంటుంది. వింటున్నారా? ఈ క్షమాగుణం అనే దాని మీద యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద పలికిన మొదటి మాటగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన స్థితి ఏంటో తెలుసు మనకి, ఆయన పరిస్థితి ఏంటో తెలుసు మనకి. అవునా? అసలు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన ఎక్కడున్నాడు, ఏ శ్రమలో ఉన్నాడు, ఏ బాధలో ఉన్నాడు, ఏ కష్టంలో ఉన్నాడు, ఇవన్నీ వదిలేసి మన కోసం ఆలోచించడం ఏంటి ఆయన? ఈరోజున ఆలోచించారు, ఇవన్నీ వదిలేశారు, వదిలేసి మన కోసం ఆలోచించారు. మన కోసం ఎంత ప్రేమను చూపించడం, అది ఆలోచన చేస్తే నిజంగా మర్చిపోవాలి. లోకస్వార్త, లోకగా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో క్షమాగుణం మీలో ఉన్న యేసు విలువ తెలుస్తుంది. అక్కడ చూడండి, ఏమన్నా ఉంటా యేసు ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నాడు? తండ్రి వీరేమి చెయ్యుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు, శిక్షించక క్షమించు. ఎవరన్నా వీరిని క్షమించు. ఈ క్షమాగుణంలో ప్రియులారా ఒక స్టేజ్ క్షమాపణ కోసం చెప్తాను. ఒక స్టేజ్ క్షమాపణ ఏంటి అంటే, ఒక వ్యక్తి రోగగ్రస్తుడే ఉన్నాడు. ఈ రోగగ్రస్తుడే ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి కనుక నువ్వు లేచి పరిపెత్తుకుని పొమ్ము అంటాడు. అప్పుడు ఎమ్మటిని ఏమంటారంటే, పాపములు క్షమించుటకు ఇతడు ఎవరు? పాపములు క్షమించుటకు ఇతడు ఎవరు? ప్రశ్న అడిగారు. ప్రశ్న ఎప్పటినే వాళ్ళు అడుగుతారు, ఎప్పటినే వచ్చేస్తుంది వాళ్ళకి. క్షమించాలి అంటే దేవుడే క్షమించాలి తప్ప మనుషులుగా ఎవరు కూడా క్షమించలేరు. పాపాన్ని క్షమించాలి అంటే, పాపాన్ని క్షమించి నీకు మంచి ప్రాప్తి లభించాలి అని కోరుకోవాలంటే ఒక దేవుడు తప్ప ఎవరు కూడా కోరుకోవడానికి వీలేదని అక్కడ శాస్త్రులు పరిశీలి ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రశ్నిస్తారు. కదండి, ఒకసారి మా మాట చూపిస్తాను. సార్ మార్పు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మార్పు గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మార్పు 2:9. 2వ అధ్యాయము 9వ వచనం. పక్షవాయువు గలవానితో క్షమింపబడి ఉన్నవని. పక్షవాయువు గలవానితో అంటే నాకు తెలుసు. ఈ పక్షవాయువు అనేది ఎంత భయంకరమైనదో, ఎంత దుర్భరమైనదో, ఆ మనిషిని అసలు లేవనీయకుండా ఎంతగా శ్రమ పడుతూ ఉంటాడో నిజంగా అనుభవించడానికి తెలుస్తుంది. అవునా? ఎవరన్నా మన లాంటిదన్నా సపోజ్ ఉంది, పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, లేచి నీ పరిపెత్తుకు నడుము
అందరూ నడిచేస్తారా? అంత కైండ్ నడుస్తారా? మీరు ఎప్పుడైనా వెళ్ళండి వెళ్ళి. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు జాలి కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది కదా. తన యొక్క పనులు తననే చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు జాలి కలుగుతుంది. ఈ జాలి కలిగినప్పుడు మనం వెళ్ళి నీ పాపము క్షమింపబడి ఉన్నవి నువ్వు నేర్చుకున్నావు మనకు నడవలేదు అని అన్నది ఎవరో? సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు దైవ కుమారుడు. దేవుడు పంపగా భూమి మీదకి వచ్చిన అద్వితీయ నాథుడు యేసుక్రీస్తు ప్రభువు అని శిలువ మీద లేడా క్షణంలో మనుషులకు వస్తున్న భయంకరమైనటువంటి రోగాలను చూసి, ఈ రోగాలు ఎలా కుదించేస్తాయో, ఈ రోగాలు మనిషి ఎలా కూడదోచేస్తాయో, ఈ రోగం వల్ల మనిషి ఎంతో కాలం మంచాన పడి బాగుపడని స్థితిలో ఉన్నప్పుడు, ఈ బాగుపడని స్థితిలో ఉన్నప్పుడు రోగం అనేది మనిషిని ఎంత దిగజార్చేస్తుందో అల్లారా చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ అతనితో మాట్లాడుతున్న సందర్భం చాలా అద్భుతంగా ఉంటుంది. రెండవ అధ్యాయం ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? ఆ రోజు శాస్త్రులకు పరిచయులకు యేసుప్రభువు వారు ప్రశ్నించారు. వీళ్ళేమన్నారు? పాపము క్షమించుటకు వీడెవరో, ఇతనెవరో దేవుడు తప్ప ఇంకెవరో కూడా క్షమించలేరు కదా. దేవుడు అంత మనస్సు ఉంటేనే కానీ, దేవుడు అంత ఔన్నత్యం ఉంటేనే కానీ, దేవుడు అంత ప్రేమ ఉంటేనే కానీ నిజంగా క్షమించడం అనేది నిజంగానే హై రేంజ్ అండి. హై రేంజ్ మనుషుల్లో మహాత్ములు కనపడతారు క్షమించడం అంటే. వింటున్నారా? ఎప్పుడైనా మనం తిరుగుతున్నాం అని అమ్మా తిరిగి తిరుగుతున్నాయ్యా, అవి ఏదో తిరిగి తిరుగుతుంది అని క్షమించే మనసు మనకు ఉంటుంది. తెలియకేదో అనిపించింది, దేవుడి కోసం తెలియదు, దేవుడి కోసం ఆమె ఎరగదు, ఆమె ఆలయానికి వచ్చి దేవుడి వాక్యాన్ని వింటాం, ఆ బైబిల్ చదవడం, రోజు ప్రార్థన చేయదు. మరి ప్రార్థన చేస్తాను నీకు క్షమించే గుణం ఉండాలి కదా. ఇప్పుడు ప్రార్థన చేయని వారికి క్షమించే గుణం ఉందనుకోండి, ప్రార్థన చేయని నీకు, ప్రార్థన చేస్తున్న నీకు అంతకంటే క్షమించే గుణం ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఎస్, ఉండాలి. అలాంటప్పుడు ఈ క్షమాగుణం కోసం మాట్లాడుతున్నప్పుడు ఇలా యేసు ప్రభు ఒక రోగగ్రస్తుని క్షమించినప్పుడు వాళ్ళు ప్రశ్న వేస్తున్నారో ఆ ప్రశ్నకు సమాధానంగా మరలా క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమంటే పాపములు క్షమించమనడం సులభమా లేక లేచి నడవమనడం సులభమా? ఏది సులభం? ఏది సులభం? ఏది సులభం అంటే చెప్పగలరా? మన నోటితో పాపాలు క్షమింపబడ్డాయంటే క్షమించబడవు. దేవుడు కనుక అక్కడ ఒక క్రియ జరుగుతుంది. ఏంటి అక్కడ ఈ క్రియ? పక్షవాయువు గలవాని శరీరములో ఉన్న లోపాన్ని యేసు మాటను బట్టి శరీరం లోపాన్ని సరిదిద్దుకుంటుంది. అంటే స్వస్థత చేస్తుంది ఎవరో? దేవుడు. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని ఒక సూచన చూపిస్తున్నారు. మాకేంటి సూచన? ఎస్, పాపాలు క్షమింపబడి ఉన్నవి అన్నాడు ఆయన. అన్నప్పుడు దీనికి సూచన ఏంటి? సూచన ఏంటి అంటే ఒకటే సూచన, స్వస్థత. అదేనా? అని దేవుడు కార్యాన్ని చేశాడు. ఈ దేవుడు కార్యాన్ని చేశాడు కనుక ఈ భూమి మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి మాట దేవుడు అంగీకరించాడు కనుక అక్కడ
రోగగ్రస్తుడైన అతను ఏమయ్యాడు? బాగుపడి స్వస్థ వింటున్నారా? ఇది రోగగ్రస్తుల మీద ఉన్న క్షమాగుణం. మనకు కూడా జాలి కలుగుతుంది కదా, మనకు కూడా జాలి హృదయం ఉంటుందా ఉండదా? ఏమో ఉండదు కదా. 3 రోజులు జ్వరం అండి, అసలు లేగలేకపోతున్నాడండి, తల దిమ్మెక్కేస్తుందండి, తలపొడి వచ్చేస్తుందండి పిల్లల కన్నా, మనకు జాలి పడరా? అలా కూడా పడలేదండి, పల్లెకి వచ్చి మనం నాకు అనవసరం అన్నది అనుకో, రాతి గుండె నీది అసలు, మనిషి కాదా నువ్వు అసలు? అంత జ్వరంతో, తీవ్రమైన జ్వరంతో పిచ్చి వచ్చేసేటట్టుగా భోజనం కూడా చేయడం లేదు కదా, వాడిని ఇప్పుడు పళ్ళు రమ్మంటున్నావా? అందరా అందరా జాలి ఉంటుందా లేదా? ఉంటుంది. అవునా? ఖాళీ పోయింది, సొట్టడు అయిపోయాడు, ఆపరేషన్ చేసుకున్నాడు, అయిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళాడు పాపం. చాలా రోజుల నుంచి నీవైతే సరే హాస్పిటల్ నుంచి వస్తే కదా పళ్ళకి వచ్చాను. చాలా ఉంటుంది దానికి ఉండదు. మనకి మినిమం తెలుసు క్షమాగుణం, మనకు మినిమమే తెలుసు. అదవుతుందా? మనకు మినిమమే తెలుసు. కానీ యేసుకు తెలిసింది ఏంటి అంటే మినిమం కాదు, హై రేంజ్ క్షమాగుణం కలిగిన వాడు యేసుక్రీస్తు. వింటున్నారా? తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు. ఏమంటే ఎరగరా? నిజంగా ఎరగరా? మీ చేతులని తెలియదా? ఈ చేతుల్లో శీలలు పడితే, మేకులు పడితే రక్తం వస్తుందని తెలియదా? ఈ చేతిలో మేకులు పడితే భయంకరమైన బాధ వస్తుందని తెలీదండి? కొడాలతో పడుతుంటే నొప్పి వస్తుందని తెలీదా? కొడాలతో పడుతున్నాం, మొలకీరుని పెడుతున్నప్పుడు, ఆ కణితుల్లో గుచ్చుకున్నప్పుడు, ఆ రక్తం ఇలా చిమ్మినప్పుడు ఆయనకి ఏ బాధ ఉండదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు. దేవుడు ఫ్రేమ్ నేస్తాడు, దేవుడు ఫోటో నేస్తాడు. ఈ ఫోటో వేసిన తర్వాత ఏం చేస్తారు? మేకులతో తెక్కొడతారు, కదలకుండా మెదలకుండా మునిగి లేకుండా ఆ గోడకు మేకులతో తెగొట్టినట్టుగా సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని, బతికున్న యేసుక్రీస్తు ప్రభువు వారిని మేకులతో తెగొట్టడం యేసుకు తెలుసు. మేకులతో తెగొడితే ఆయన బాధపడతాడని అక్కడ సిలివేసి తెలీదా? తెలుసుండే హృదయాన్ని కఠినపరుచుకున్నారు, తెలుసుండే హృదయాన్ని కఠినంగా పరుచుకున్నారు. యేసును సిలివేసి చంపాడు, చాలా సత్తాపడ్డారు తెలుసా? నిజంగా నాకు టీవీలో వస్తుండే, WWF ఏదో వస్తుండే, చిత కొట్టేసుకుంటారు. అదే ఒక పైశాచిక ఆనందం అన్నమాట. మనిషికి పైశాచిక ఆనందం అంటారు, దాన్ని ఏమంటారు? పైశాచిక ఆనందం. ఒక వ్యక్తి దెబ్బలు తింటుంటే, ఒక వ్యక్తిని చిత కొట్టేస్తుంటే, ఆ కొట్టినవాడు తనవాడైతే ఆనంద బాష్పాలతో, ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటారు. నిజంగా మనుషులేనంటారా? చెప్పండి. సాటి మనుషులు అలా కొడుతుంటే ఆనందించడం పైశాచికత్వం కాదా? అది పైశాచికత్వం కాదా? ఒక మనిషి మరొక మనిషిని కొడుతుంటే ఎంత ఆనందపడ్డారంటే, నిజంగా ఎంత ఆనందపడ్డారు. అంత తప్పేం చేశాడండి యేసుక్రీస్తు అసలు? ఒక మనిషిని స్వస్థపరచడమే ఆయన యొక్క నేరమా? కళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వడమే నేరమా? కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇవ్వడమే నేరమా? ఏ తప్పు చేశారని అంత క్రూరంగా చంపవలసిన అవసరం ఏంటి అంటే, పిల్లగా ఆ మనిషి అలా నలిగిపోతున్నాడు కనుక, ఆ మనిషి అంతా నలిగిపోయినా కనీసం
గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉందో అలా మౌనంగా ఉన్నారండి. సాధారణంగా శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నేను తప్పు చేయలేదండి, నేను ఏ నేరం చేయలేదండి, అవసరమైతే అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తాను కోర్టులో. నిజంగా మర్డర్ చేసి లాయర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు ఏ మర్డర్ చేయలేదు నేను చెప్పినట్టు. నేరం చేయలేదు, పాపం చేయలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడలేదు. అయినా ఎందుకు ఆ శిక్షను భరించాలి? ఎందుకు ఆ శిక్షను అనుభవించాలి? ఎందుకంటే మనలను మనమే అమ్మేసుకున్నాం. ఎవరికే? దుష్టునికి. మనను మనమే అమ్మేసుకున్నాం. మనమే బానిసలం అయిపోయాం. కాబట్టి క్షమించు అనే మాట, నోడుతో అనే మాట అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే నాన్న, సారీ, ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే. కానీ ఇది జీవితాన్ని అర్పించి క్షమించాలి. వింటున్నావా? లైఫ్ను అర్పించి క్షమించాలి. తన రక్త మాంసాలు ఇచ్చి క్షమించాలి. తన ప్రాణాన్ని ఇచ్చి క్షమించాలి. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక తీశారా? 2వ అధ్యాయం. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం తీశారా? 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని ఎవడు వీడియో వారియో ఎవరవుతున్నా ఎవరు మరణం అనే బలం. ఏ బలం? మరణ బలం. ఎలా అంటారా? పాపం చేస్తే మరణిస్తామని వారికి తెలుసు. నీ చేత పాపము చేయించి తన గిల్ట్లో పెట్టుకున్నాడు. రాజకీయ నాయకుల యొక్క స్వభావం ఏంటి చెప్పమంటారా? ఈ సమయంలో వెనకాతల వాళ్ళని ఎలా తిప్పుకుంటారంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఉద్యోగస్తులు ఉన్నారంటే, ఈ ఉద్యోగస్తులకి వీళ్ళలో ఒకరిని పంపించి వారికి లంచం ఇప్పిస్తారు. వీళ్ళలోనే ఒకరు పంపిస్తారు, వాళ్ళకి లంచం ఇప్పిస్తారు. ఆ లంచం తీసుకుంటే ఫోటో తీస్తారు. వీరికి ఏం తెలియనట్టుగా, ఇదిగమ్మా నీ మీద నాకు రిపోర్ట్ వచ్చింది, ఇది కానీ పేపర్లో వచ్చిందనుకో ఉదాహరణకి, ఎమ్మటి మేము నీ ఉద్యోగం కాస్త పోతే నీ పిల్లలు కాస్త ఇంట్లోకి వెళ్ళిపోతారు. అయ్యా ఏం చేయమంటారు ఏం చేయవలసిన లేదు. ప్రస్తుతానికి ఎలక్షన్ వస్తుంది కాబట్టి వెనకాల జెండా పడుతుంది. బ్లాక్మెయిల్ అదో ఉంది. ఈ బ్లాక్మెయిల్ బ్యాచ్ చాలా మంది ఉంటారు తెలుసా. ఎవరన్నా ఆడపిల్ల తప్పు చేసింది అనుకో ఉదాహరణకి, ఆ పాపను తీసి వీడియో తీసి ఆమె బ్లాక్మెయిల్ చేయించి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా నగలంతా దోచుకుని ఏదనుకో సపోజ్ ఉదాహరణకి బయట పెడతాం జాగ్రత్త అంటారు. అలాగే ఈ బ్లాక్మెయిల్ అన్న వాళ్ళందరికీ హెడ్ ఎవరనుకుంటున్నాం? అపవాది. ఏమని బ్లాక్మెయిల్ చేస్తారో తెలుసా? మరణం. ఎందుకంటే వారి చేతిలో గ్రిప్ ఉంది, మన గ్రిప్ ఉంది. వాళ్ళ చేతిలో మన గ్రిప్ ఉంది. వాళ్ళ చేతిలో మన యొక్క గుట్టు అంతా ఉంది. నీ గుట్టు ఉంది, నా గుట్టు ఉంది అంటున్నారా? ఇప్పుడు మరణ బలము గలవాడు బ్లాక్మెయిల్ చేసి మొత్తం అందరినీ కూడా తన ఇంపు తిప్పేసుకున్నాడు. బయట రహస్యాన్ని చెప్పేస్తాను జాగ్రత్త అంటాడు. అంతే. అప్పుడు ఏమవుతుంది? భయపడతాడు. చూడండి, మరణ బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఏ మరణము ద్వారా వాడు గ్రిప్ లో పెట్టుకున్నాడో మనందరినీ, అదే మరణము చేత పట్టాలండి. వింటున్నారా? అదే మరణం చేత పట్టాలి. పాపముతో మరణిస్తే పరలోకం రాదు.
పాపంతో మరణిస్తే పరలోకం రాదు, పాపము చెయ్యకుండా మరణిస్తే పరలోకం. రెండే రెండు మార్గాలు అవి. పాపంతో మరణిస్తే పరలోకం రాదు, పాపం లేకుండా మరణిస్తే ఖచ్చితంగా పరలోకం మనకి అంటున్నారా? మనందరం పాపాలు చేసి మరణిస్తాం, కానీ యేసు ఏ పాపము చేయకుండా మరణించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ఏ పాపము చేయకుండా మరణించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు రోగం వచ్చు, వ్యాధి వచ్చు, హార్ట్ అటాక్ వచ్చు, చనిపోతాయి. యేసుని చంపేశారు. యేసు ఏం చేశారు? చంపేశారు. ఎందుకు చంపేశారు యేసుని? ఎందుకు చంపేశారు అంటే మంచి చేసినందుకు చంపేశారు. ప్రజలకు మేలు చేసినందుకు చంపేశారు. ప్రజల వ్యాధులను పోగొట్టినందుకు చంపేశారు. అర్థమవుతుందా? ప్రజలందరినీ, మానవాళ్ళందరినీ ఆకాశము కంటే ఎత్తుగా ప్రేమించినందుకు చంపేశారు. ఎందుకన్నా రేంజ్ పెరిగిపోతుంది యేసుది. ఒకట పాపం చేయలేదు, 2 త్యాగం, 3 మేలు చేసినందుకు చంపేశారు. మరి మామూలుగా చంపారా? భూమి మీద ఎవరిని అన్ని చిత్రహింసలు పెట్టుంటారో అంత ఘోరాతి ఘోరంగా యేసుని చంపారు. వింటున్నారా? పాపాలు చేసి మరణించిన వారు మనమైతే ఏ పాపము చేయకుండా ఆయన చనిపోవడాన్ని బట్టి, ఆయన మరణించడాన్ని బట్టి మనందరినీ ఆ సిలువ మరణము చేత మరలా చెప్తున్న జాతిగానే చెప్పిన జాతరలే. మరణం అంటే భయపడిన వారికి మరణ భయాన్ని తొలగించండి. మరణం అంటే భయపడ్డారు. ఎక్కడ మనకు మరణం వచ్చేస్తుందో, ఎక్కడెక్కడ యుగ యుగాలు మనం అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం అనేటువంటి భయం మనందరికీ ఉంది కదా. ఆ మరణ భయాన్ని తొలగించి మీరు పుణ్యం చేయండి, దేవుని కోసం మీరు బ్రతకండి, దేవుని వాక్య ప్రకారం మీరు జీవించండి. దేవుని వాక్య ప్రకారంగా మీ జీవనం కొనసాగుతున్నట్లయితే మిమ్మల్ని ఎవడు టచ్ చేయలేడని సాతాను భయం నుండి మనం తొలగించాలి. సిలివేసిన వాళ్ళు కూడా సాతాను గ్రిప్ లో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఉదాహరణకి రాఘవ ఉన్నాడు. రాఘవ గారు మ్యాక్సిమం 45 సంవత్సరాలు అనుకుందాం. ఇంకెక్కువైనా తెలియదు కానీ అనుకుందాం. ఏమంటే ఇప్పుడు ఈయన చిన్న పిల్లల్ని కాకేసాడు. మన ఎవరో పుట్టాడు ఉన్నాడు చూడండి కింద బయట, ఆయన కాకేసి పిస్టల్ ఇచ్చి వాడి చేతిలో పెట్టి మీరు ఇతన పిస్టల్ ఇచ్చి పాస్ట్ కానీ కాల్చారా అన్నాడు. ఆ రోజు ఏం చేస్తాడో ఏదో చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటాడు. ఆ పుట్టాడు ఏం చేశాడు? కాల్ చేశాడు, నేను చచ్చిపోయాను. ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నేరం ఎవరిది? ఆడదా ఈందా? పిస్టల్ కాల్చిన వాడుదా? కాల్పించిన వాడుదా? కాల్పించిన దొంగ ఎవరు? తెలివైన వాడు. అవునా? ఎస్. అలాగే సిలివేస్తున్న వాళ్ళు తెర మీద కనబడుతున్నారు, వాళ్ళ చేత చంపించిన వాడు మాత్రం తెర వెనక నేరం ఎవరిది? కక్ష తీర్చుకొని చెప్పింది ఎవరు?
మన చేత పాపం చేయిస్తుంది ఎవరు? మనను యేసు దగ్గరికి చేరనీయకుండా చేస్తుంది ఎవరు? ఒకవేళ చర్చికి వస్తున్న నిద్రపోమని చెప్తుంది ఎవరు? బైబిల్ చదువుతున్న కునుపాట్లు వస్తున్నప్పుడు కునుపాట్లు రప్పించేది ఎవరు? ప్రతి తప్పుడు ఆలోచన రప్పిస్తుంది ఎవరు? మన చేత చేయిస్తుంది దుష్టుడు. వాడు తెర మీదకి రాడు. వాడు తెర మీదకి రాడు కనుక యేసు అంటున్నాడు, చేస్తున్నది వీళ్ళ కాదు, చేస్తుంది వీళ్ళు కాదు, చేయించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు అజ్ఞానంలోకి మానవాళ్ళని నెట్టేశాడు. చేయిస్తుంది ఎవరంటే వాడు. ఇప్పుడు ఆ పిల్లవాడిని ఏం చేయాలి? ఇప్పుడు ఏమండి, సిలువు మీద కక్ష తీర్చుకున్నామని కూడా పసి పిల్లోళ్ళ చూసేవాడండి నా యేసు ప్రభువు. పసి పిల్లోళ్ళ చూశాడు. అర్థమైందా? అన్నం తినిపిస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తుంటారు, మారం చేస్తూ డబ్బేమో పడుతుంటాడు. అలాగని ఇలా పెట్టి ఇలా వేసేస్తాడు ఏంటి? వాడు తెలియక చేశాడు. వాడు తెలియదానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, సపోజ్ ఉదాహరణకి. అక్కడ అప్పుడు చాలా మంది పేషెంట్స్ ఉంటారండి. వాళ్ళు అన్నం తినమంటే మారం చేస్తూ ఉంటారు. అవసరమైతే డాక్టర్లు కూడా ఒకసారి 4 బాధ్యత ఉంటారు. వాడు తెలుసా బాబు, నీ ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అని, పెద్ద పేరు ఉందని, రాజమండ్రిలో పెద్ద ఉన్నతమైనటువంటి వాడని అది తెలుసా? అదొక ట్రాన్స్లో ఉన్నాడు వాడు. అలాగే సిలివేస్తున్న వాళ్ళు కూడా ట్రాన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాతాను మాయలో ఉన్నారు. వింటున్నారా? అప్పుడు అంటారు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఏమండి క్షమించండి. నిజంగా కొత్తగా పెళ్ళయిందని ఒక అబ్బాయి, అమ్మాయి మంచిదే పాపం, కానీ అనుకోని కారణాల చేత పరాయి పురుషునికి దాసోహం బ్లాక్మెయిల్ చేశాడో లేకపోతే ఏం చేశాడో పరాయి పురుషునికి దాసోహం. పరాయి పురుషులతో డైరెక్ట్గా చూసేసాడు భర్త. చూసేస్తే ఇంటికి క్యాట్ చేశాడు, విషయాన్ని కనుగొన్నాడు. ఒక చెల్లెలు చెప్తున్నాను మీకు, నా భార్యగా చెప్పలేదు, నా సొంత చెల్లెలని చెప్తున్నాను. ఇది పాపపు లోపం. ఇలాంటి భయంకరమైన పాపం చేసావు కనుక రోషం ఉన్న భర్త అయితే నిజంగా చంపేస్తాడో. ఇందులో నీ నేరం, నీ ప్రమేయమేమీ లేదు కనుక నీ క్షమిస్తున్నాను. ఎంత గొప్ప మనసు కలిగి ఉంటాను, ఎంత గొప్ప మనసు కలిగి ఉంటాను. అలాగే నిన్ను నన్ను క్షమించేస్తాడు. శిక్షమంటారా? ఇర్మియా గ్రంథం చూశారా? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగుచున్నది కదా. అయినను నీవు అనేకులైన పిటకాండ్రులతో వ్యభిచరించినను నా యొద్దకు తిరిగిరా. తెలియకేదో పాపం చేసావు, తెలియక పాపం చేసావు. పరిశుద్ధ వివాహం చేసుకున్నాను, సేవకుడు తీసుకొచ్చారు, దేవుడి సాక్షిగా వివాహం చేసుకున్నాను. ఈ లోకము మాయలోకి వెళ్ళిపోయావు. ఈ లోకము మాయకు నువ్వు దాసోహం అయిపోయావు. దాసోహం అయిపోయి ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు. అయినా నేను చెప్తున్నాను, నేను క్షమిస్తున్నాను. ఎన్నడూ పాపం చేయక, ఎప్పటికీ పాపం చేయక, పాపం అనేది చేయక క్షమిస్తున్నాను. తెలియక చేస్తా తప్పు. ఎంత కాదనుకున్నా భార్య భర్తలను ఎన్నడూ పాపం చేయక
ఎవరు? అంత ఔదార్యము కలిగిన మానవుడు ఉన్నాడా? మరి ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తూనే ఉన్నాడు. పోయిన వారం వచ్చావు, ప్రభా క్షమించు ప్రభా. మరలా వచ్చావు, మళ్ళీ క్షమించు ప్రభా. మరలా వచ్చావు, క్షమించు ప్రభా. ఎన్ని మార్లు క్షమించాలి? నా సహోదరుడు తప్పిదం చేసి నేను ఎన్ని మార్లు క్షమించవద్దు ప్రభా? 7 మార్లు మట్టుగా 7 మార్లు మట్టుగా ప్రభా అడిగితే 70 ఏళ్ళ మట్టుకు క్షమించు. జీవితాంతం క్షమిస్తూనే ఉండవు. క్షమాగుణం అనేది క్రైస్తవ లక్షణం. క్షమించాడు కదా పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఒక వేశ్యను క్షమిస్తూ అమ్మా ఎవరు శిక్షించలేదా నిన్ను అన్నప్పుడు, ఎవరో శిక్షించలేదు ప్రభా అన్నాడు. అయితే నేను నేను క్షమించనమ్మా, ఇక నువ్వు పాపం చేయకుండా జీవించు. పాపం చేయడం వల్ల ఎంత బాధలు ఉంచారు. పాపం చేయడం వల్ల ఇదిగో గుండెని చేత పట్టుకుని ప్రాణ భయము చేత ఏ కంకర్రాయి తగ్గుతుందేమోనని పరుగులు తీసావే. ఎవరు ఆదుకోలేని పరిస్థితుల్లోకి వచ్చావే. ఆపత్బాంధవుడా నేనే కానీ నిన్ను ఆదుకోకపోతే నువ్వు శవానమైపోతావు కదమ్మా. నువ్వు చేసిన పాపం వల్ల నీకు ఎంత శిక్ష అనుభవించగలవమ్మా. అమ్మా అయితే ఎప్పుడు పాపం చేయకమ్మా అని పలికిన వారు. మనం ఎవరిని క్షమిస్తామండి? మనం ఎవరిని క్షమిస్తాం? అందుకని చూడండి, ప్రసంగం అంతా అయిపోయిందో మాట్లాడతాం. భార్య భర్తను క్షమించదు, భర్త భార్యను క్షమించదు. ఒకవేళ భర్తే చనిపోయిన కానీ భార్య లబోదిబో అనుకుని ఏడుస్తాడు కదా. ఆ క్షమించేది ఇప్పుడు భర్త తప్పు చేస్తే బతుకున్నప్పుడు క్షమించచ్చు కదా. చెప్పండి. ఆ క్షమించేది అదే భర్త బతుకున్నప్పుడే క్షమించుంటే, నీ భర్త బతుకున్నప్పుడు అతనితో సమాధాన పడి ఉంటే, ఇదిగో నేను నా భర్త విరోధంగా ఉన్నాం, నా భర్త నేను అసహించుకునేదాన్ని, కానీ ఇంతవరకు నా భర్త విలువ నాకు తెలియదు, నా భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు విలువ తెలిసేది లబోదిబో బాధకున్నాయి ప్రయోజనంగా మన ఎడల మా తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు తెలుసుకుంటారు. ఏదో క్షణంలో ఏదో నిమిషంలో తెలుసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ గర్వం దినదినం ఉండదు కదా. ఉంటుందా? అసలు మా అమ్మగారు అయితే నా మొఖం చూపించేది కదా. కానీ ఈరోజు తల్లి తప్పదు కదా. అదో ఆవిడ ఏదో క్యాక్లాస్ నువ్వు క్యాక్లేసేస్తావా? క్రైస్తవులు పొందవలసిన ఆభరణం ఏంటి అంటే క్షమాపణ. నీ సహోదరు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నువ్వు క్షమించు. ఏసంత గొప్ప క్షమాగుణం లేదు నీకు. కనీసం ఎక్కడన్నా చూపించు, ఎక్కడన్నా చూపించు. పౌలు తెలుసు, సౌలు ఆ క్షమాగుణానికే క్రైస్తవుడు అయిపోయాడు. పౌలు కోసం స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ప్రధాన పాపినైన నన్ను కూడా క్షమించాడు. ఆయన మహిమను చూశాడు, ఆయన ఔన్నత్యాలు చూశాడు. ఆయనే తలుచుకుంటే నా జీవితం ఏమైపోతుంది అనుకున్నాడు. ఒకటాడు, ప్రభువా నువ్వు ఎవడవు అంటే నీవు శిక్షిస్తున్న యేసును అంటే నీవు ప్రభువా అనుకున్నాడు. ఆ క్షమాగుణాన్ని అనుభవించాడు కనుక పౌలు క్రైస్తవుడయ్యాడు. అదోందా? పౌలు క్రైస్తవుడయ్యాడు. క్షమాగుణం ఉండాలని యేసు ప్రభు మొదటి మాటగా మనకు నేర్పించాడు. ప్రతి 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 గుడ్ ఫ్రైడే రోజు చెప్పేసుకుని బైబుల్ మూసేంత సరిపోదు. మళ్ళీ ఆ మాట ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజులే.
గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తావు? యేసు శిలువ మీద పలికిన 7 మాటల్లో మొదటి మాటగా చెప్పుకుంటాం. కానీ ఎప్పుడు మన జీవితంలో దాన్ని అవలంబించాం. రైట్? అర్థమైంది అనుకుంటాను. క్షమాపణ లేనివాడు క్రైస్తవుడే కాదు. అంటున్నారు దేవుని మీద ఆసక్తి ఉండాలి. వాక్యం చెప్పడం గొప్ప కాదు. వాక్యం చెప్పి నేను ఇంకా సంఘంలో నడిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి వాక్యం ఏం చెప్తున్నావు? వాక్యం చెప్తున్నావంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయినట్టు సంఘానికి నువ్వు నడిపించవలసిన వాడు. వెనకాల కుక్కలు కూడా మురుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. అర్థమవుతుంది? నీకు దేవునికి సంబంధం, నీకు దేవునికి సంబంధం. మీకు విషయం తెలుసా? మీ ఎదురుగుండా నేను మాట్లాడుతున్నాను, నేను ఆయన ఎదురుగుండా మాట్లాడుతున్నాను. మీరు ఏమనుకున్నా, ఎంత వందలు పెట్టినా, ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నాను తప్ప మనుషులు సేవ చేస్తారు కదా. ఆడేలాగా అన్నాడు, వీడేలాగా అన్నాడు, ఆరు వంకెట్టాడు, వీడు వంకెట్టాడు, పాట పాడుతున్నప్పుడు గొంతు మోగపోయింది అంటారు, ఎలాగన్నారు అలాగన్నారు. అవన్నీ కూడా చీప్ రీజన్స్. సంఘాన్ని మానేయడానికి చాలా మంది చాలా దగ్గర చెప్తున్నారు. ఎన్నిగో ఈ గొంతులో ప్రాణం ఉన్నంతసేపు సేవ చేస్తాం, పరిచర్య చేస్తాం. ఇప్పుడు సంఘంలో ఎవరైనా వాక్యం తెలియని వచ్చినట్టు వాళ్ళు నడిపించుకోవాల్సింది పోయి నన్ను ఇలాగ అన్నారు, నన్ను ఎలాగ నన్ను ఎలాగ ఏంటి చీప్ రీజన్స్ ఏంటి అసలు నాకు అర్థం. వాక్యం చెప్పి స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇంచుమించు 14 సంవత్సరాల నుంచి వింటున్నది ఇదేనా చెప్పండి? సంఘంలో ఆరాధన చేస్తున్నారు, ఇలాంటి చేస్తున్నారు, అందుకే సంఘం రావట్లేదు. చిన్న చీప్ రీజన్స్. ఏమన్నా గట్టిగా ఉన్నాయా? గట్టిగా ఉన్నాయా చెప్పండి? నాన్నగారి ప్రవర్తన బాగాలేదు కనుక మీరు సంఘానికి రావట్లేదు. నా మీద పెద్ద అబాన్ వేశారు కొంతమంది. నా మీద పెద్ద అబాన్ వేశారు తెలుసా? నేనంటే డబ్బులు గట్ట విపరీతంగానంట దిగజారిపోతానంట. డబ్బులు అని విపరీతంగా కావాలని కోరుకుంటానంట. మొత్తం ఆంధ్రంతా ప్రచారం చేశారు. అంటే మీకు తెలియదా? నేను ఒకటి అన్నాను, నా సంఘం దగ్గరికి వచ్చి నా సంఘం పెట్టిన అడగంటే నేను డబ్బుల కోసం కక్కుర్తి పడిపోతాను అంటున్నారు కదా. మీటింగ్కి వస్తే డబ్బులు అడిగేస్తాను అంటున్నారంట కదా. నా వెనకాల భోజనం చేస్తున్న వాళ్ళు చెప్తున్నాను, మరి చెప్తున్నాను. అలా అడిగినప్పుడు నా సంఘం దగ్గరికి వచ్చి మాట్లాడంటే వాళ్ళే రీజన్ చెప్తారు అన్న. అంతే కదా. డబ్బు కోసం అంత ఆశపడిపోతే ఇది ఎప్పుడూ కొడుతుంది కదా. ఏ ప్రకారం ఇప్పుడు ఇస్తారు. లైఫ్ లాంగ్ స్నేహితులతో ఉండాలని, లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండాలనుకున్న కలవటానికి ఇష్టపడని కొంతమంది లభించడానికి చేస్తున్నారు. కానీ ఏమి పట్టించుకోవాలి, ఎందుకంటే మన పరిచర్య మనదే కదా. మన పరిచర్య మనదే. ఆ అనామలతో చెప్పాను, ఎప్పుడైనా తమ్ముడు 100 రూపాయలు కార్యక్రమం పంపించమని చెప్పాను. తమ్ముడు నేను అడిగాను, లేదన్నా కార్లు వస్తానే ఉంటాయి. అంటే ఎవరి మీద బురద చల్లాలనుకున్నప్పుడు వాళ్ళ వెనకాల సపోజ్ ఉదాహరణకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందనుకోండి, చెప్పడానికి ఏం లేదనుకో, నా ప్రవర్తన అంతా కరెక్ట్గా ఉందనుకో, ఇలాంటివి పంపిస్తూ ఉంటాను. యేసు మీద ఏం పంపిస్తారు? మిమ్మల్ని చెత్తవారని చెప్పినప్పుడు మీరు దాన్ని రైట్. నా యథార్థత తెలుసు, నా ప్రవర్తన తెలుసు. ఏమండి? దేవుని కొరకు యథార్థంగానే బతుకుతాం. మాకు పరలోకం కావాలని ఆశ ఉంది. మాకు మనల్ని తిప్పుకుంటున్న వాళ్ళు కూడా క్షమించే గుణం మనకు ఉంటుంది. మనల్ని కోరుకున్న వాళ్ళు కూడా క్షమించే గుణం మనకి ఉందా లేదా? ఉండాలి. రైట్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మాకు అందరికీ తండ్రి, అద్వితీయ సత్యనారా, ఈ కుమారుడిని క్రీస్తు నేర్పించిన క్షమాపణం నాయన. శిలువు మీద ఉన్నప్పుడే ఆయన క్షమించాడు. మాకు అన్ని అవయవాలు బాగున్నప్పుడే క్షమించలేకపోతున్నాం నాయన. అటువంటి క్షమాగుణాన్ని మాకు ప్రసాదం. ఈ బిడ్డల పట్ల నాయన కనికర వాత్సల్యత కలిగినటువంటి దేవ,
మీరు క్షమించండి మిమ్మల్ని క్షమింపబడును అని సెలవిచ్చిన మాట ప్రకారం క్షమాగుణం కలిగిన ఆయన జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారు. కొద్దిపాటి ప్రార్థన పాస్తనిధి చేర్చుకుంటారు. త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పిల్లరా, శుక్రవారం కూడా మీరు ఏమైనా మీరు సమర్పించాలనుకుంటే